బొకే అందజేయవలసిందిగా కోరుతున్నాం. నాగకుమార్ శర్మ ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఆయనను శ్రీ కె సుబ్బారెడ్డి గారిని సాధారణంగా వేదిక అందజేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన పాఠశాల గోవిందరెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఏ చిన్న పని ఉందన్నా వెంటనే స్పందించి పాఠశాల వద్దకు వచ్చేటటువంటి గొప్ప వ్యక్తి. కొంచెం ముందు సార్. శివాజీ ఎక్కడున్నావు? లక్ష్మారెడ్డి కానీ శివాజీ కానీ ఒకసారి నాకు కనపడండి అయ్యా. లక్ష్మారెడ్డి గారు కుర్చీ రాలేదు, ప్లీజ్ ఎక్కడున్నా త్వరగా రావాలి. శ్రీ బండి గోవిందయ్య గారిని కూడా ఈ సందర్భంగా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మన ఉపాధ్యాయుల దగ్గరుండి సార్ని వెల్కమ్ టు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, అలాగే మన గ్రామవాసి, ఈ పాఠశాల పూర్వ విద్యార్థి, గ్రామం మీద పాఠశాల మీద అతి మక్కువ కనపరిచేటటువంటి వ్యక్తి యాదాల శ్రీనివాసులు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సార్ను కూడా మన ఉపాధ్యాయుల దగ్గర వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. సారు స్టేజ్ నిర్మాణానికి ఖర్చు మొత్తం భరించారు యాదాల శ్రీనివాసరావు సార్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన పాఠశాల పూర్వ విద్యార్థి, అలాగే ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, సూర్య అవసరమైనటువంటి అన్ని వస్తువులను సమకూర్చడంలో ఇష్టాన్ని లేదా సపోర్ట్ని కనబరుస్తుంటారు. కాబట్టి వినోద్ రెడ్డి గారిని కూడా ఎక్కడున్నా సరే మన పాఠశాల ఉపాధ్యాయులు సాధారణంగా వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత సార్ కూడా మధ్యలో జాయిన్ అవుతారు. నెక్స్ట్ గోసల వెంకారెడ్డి గారు, గ్రామ పెద్ద, ఈయన్ని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఓకే, నెక్స్ట్ కాకర్లపూడి మాల్కొండరావు సార్ గారు, రిటైర్డ్ ప్రొఫెసర్, సార్ను కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే కాకర్లపూడి కోటంరాజు గారు, సార్ను కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే లక్కంరాజు సీతారామరాజు గారు, వాళ్ళ బ్రదర్ గారు కృష్ణరాజు గారు కనుక ఇక్కడ ఉంటే కనుక తప్పనిసరిగా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సీతారామరాజు గారి బ్రదరు కృష్ణరాజు గారు కనుక అందుబాటులో ఉంటే తప్పనిసరిగా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే గోనుగంట బ్రహ్మయ్య గారు, బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ, ఆయన్ని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే బుస్సారెడ్డి కృష్ణారెడ్డి గారు, దొండపాడు, సార్ను కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత ఈ పాఠశాల అందరికీ, గ్రామస్తులందరికీ తెలుసు, గతంలో రోడ్డు పక్కన చిన్న బిల్డింగ్లో ఉండేది అక్కడ. కానీ తర్వాత ఈ పాఠశాలను ఇక్కడికి మార్పు చేయడం జరిగింది. దానికి
స్థలదాతగా వ్యవహరించినటువంటి రాధాకృష్ణ మాస్టరు మీ అందరికీ బాగా సుపరిచితుడే. గతంలో ఆయన ఈ పాఠశాలకి స్థలాన్ని దానం చేశారు. అలాగే ఈ పాఠశాలలో కూడా సారు తొలినాలలో పనిచేశారని మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు. సో వారి కుమార్తె శారదాదేవి గారు ప్రస్తుతం ఆమె కూడా టీచర్గా పనిచేస్తున్నారు. మన పాఠశాలకు ఆమెకి ప్రేమ మేడం గారిని సాధారణంగా వేదిక మీదకి మేడం గారికి పుష్పగుచ్చం అందజేయాలని కోరుతున్నాం. అలాగే మేడం గారి సిస్టర్ రాధాకృష్ణమూర్తి గారి కూతురే, ఆమె కూడా కుమార్తె, ఆమెను కూడా పాలూరి విజయ్ గారు, ఆమెను కూడా సాధారణంగా మేడం గారిని కూడా వేదిక తీసుకురావాలి. మేడం గారికి కూడా పుష్పగుచ్చం అందజేయండి. దయచేసి ఉన్నటువంటి వాళ్ళు కూడా లోపలికి రావాలని కోరుకుంటున్నాం. ఎవరు నిలబడద్దు, లోపల కుర్చీలు ఉన్నాయి, దయచేసి నిలబడ్డే వాళ్ళందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం. అలాగే మన గ్రామవాసి పాఠశాలకు అనేక సందర్భాల్లో ప్లేట్లు, గ్లాసులు, ఇంకా పాఠశాలకు ఏది అవసరమన్నా కూడా స్పందించేటువంటి గొప్ప మంత్రి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. సార్ను కూడా మన ఉపాధ్యాయుల దగ్గరుండి వేదిక వద్దకు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ టు ద డయాస్ సార్. సైడ్కి రావాలి మీరు. అలాగే మన గ్రామవాసి కొర్సిపాటి కొండారెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. సార్లు కూడా ఉంటే కనుక మన ఉపాధ్యాయుల దగ్గర నుండి వేదిక మీదకి తీసుకురావాలి. అలాగే మేడిద రామారావు గారు ఎక్స్ సర్పంచి, సార్ను కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సార్ను కూడా మన ఉపాధ్యాయుల దగ్గరుండి వేదిక వద్దకు తోడ్కొని రావాల్సిందిగా కోరుతున్నాం. మేడిద రామారావు గారు ఎక్స్ సర్పంచి, వెల్కమ్ టు ద డయాస్ సార్. తర్వాత ఆళ్ళ కృష్ణారెడ్డి గారు, సార్ను కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సార్ కూడా ఉంటే మన వాళ్ళ దగ్గరుండి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే పుష్పారెడ్డి వెంకారెడ్డి గారు దొండపాడు, సార్ను కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే దార్ల మాల్యాద్రి గారు దాసరపాలెం, సార్ను కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ టు ద డయాస్ సార్. దార్ల మాల్యాద్రి గారు, తర్వాత మేడిక మహేంద్ర గారు, ఆహ్వానిస్తున్నాం. అలాగే చేమకుర్తి రాఘవరెడ్డి గారు దొండపాడు, సార్ను కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కొండూరి శ్రీనివాసరెడ్డి గారిని కూడా వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిస్తాం. సార్ మీరు ఎక్కడున్నా కూడా వేదిక మీదకి వస్తే మిమ్మల్ని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. జనంలో ఉన్నారు కాబట్టి మాకు ఐడెంటిఫై చేయలేము. అట్లాగే పోట్లూరు శ్రీనివాసులు గారు, ఆయన్ని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ టు ద డయాస్ సార్. బొత్సారెడ్డి మాల్కొండారెడ్డి గారు టీచరు, సార్ ఎక్కడున్నా కూడా సార్ను కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ టు ద డయాస్ సార్. సో ఈనాటి సభా వేదికని కంటిన్యూ చేయాలని చెప్పని మన పాఠశాల ఉపాధ్యాయులు సభను థ్యాంక్ యూ సార్. ఈ సభ అతి కొద్ది నిమిషాలను ముగిస్తామండి. ఎందుకంటే మనం ఎంత ప్రోగ్రాం జరుపుకున్నప్పుడు పాఠశాలకు సంబంధించిన విషయాలు, విద్యకు సంబంధించిన విషయాలు, విద్యార్థులకు సంబంధించిన విషయాలు తల్లిదండ్రులు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పెద్దలు మన ఆఫీసులు అందరూ వచ్చినారు కాబట్టి తలా 2 నిమిషాల్లోనే ముగిస్తారు ఒక్కొక్కరు. కాబట్టి మీరు ఏమి మీటింగ్ ఏందని ఫీల్ కాకుండా
దీనికోసమే మీటింగ్ పెట్టింది, డ్యాన్స్ కోసం మాత్రం కాదు. అంటే తల్లిదండ్రులకి, అధికారులకి, ఉపాధ్యాయులకి మధ్య సంబంధాన్ని, పాఠశాలని ఎలా నిర్వహించాలి, ఈ విద్యార్థుల్ని ఎలా అభివృద్ధి చేయాలనే విషయాల మీదే మన ప్రభుత్వం సంవత్సరానికి 2 సార్లు మెగా పీటీఎంలను పెడుతుంది. అట్లా పీటీఎంలు పెట్టినప్పుడు మన అనేక విషయాలు చర్చించుకుంటున్నాం. వాటి అమలుని మనం సమీక్షించుకోవడానికి కానీ, లేకపోతే 1 సంవత్సరం పాటు విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులు చివరిలో ఇలాంటి యానివర్సరీ ప్రోగ్రాములు నిర్వహించినందువల్ల వాళ్ళలో చాలా ఉత్సాహము, ఉద్రేకంగా లేకపోతే ఆనందం అనేది వస్తుంది. కాబట్టి ఇలాంటి యానివర్సరీలు కూడా తరచుగా జరుపుకుంటున్నాం. అయితే ఈరోజు మన పాఠశాల వార్షికోత్సవ వేడుకలకి మనం ఆహ్వానించంలోనే వచ్చినటువంటి అధికారులకి, అనధికారులకి, దాతలకి, తల్లిదండ్రులకి, పూర్వ విద్యార్థులకు అందరికి కూడా మా పాఠశాల తరపున హృదయపూర్వక స్వాగత సుమాంజలి చెప్తూ, ఈరోజు మాకు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే ఈ పాఠశాల గత సంవత్సరం వరకు 8వ తరగతి అంటే యూపీ స్కూల్గా ఉన్నటువంటి ఈ స్కూలు ఈ సంవత్సరం హై స్కూల్ కావడం, అది కూడా మేమున్నప్పుడు హై స్కూల్ అవ్వడం అనేది మాకు చాలా సంతోషం. సందర్భంగా మన ఎమ్మెల్యే గారైనటువంటి ఇంటూరి నాగేశ్వరరావు గారిని తీసుకొచ్చి ఈ యొక్క హై స్కూల్ని ప్రారంభించడం జరిగింది. మొదట్లో అప్పటి నుంచి మా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం ఈ పాఠశాలని డెవలప్ చేయాలి, ఈ పాఠశాలని నిలపాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో మేము సొంతంగా అనేక కార్యక్రమాలని నిర్వహించుకుంటూ పాఠశాల డెవలప్ కోసం కృషి చేస్తున్నాం. అదే సందర్భంలో ఇక్కడ ఉండేటువంటి పూర్వ విద్యార్థులు కానీ, స్థానిక గ్రామ పెద్దలు కానీ, తల్లిదండ్రులు కానీ ఎంతో సహకరించి మాకు అండదండలు ఇస్తున్నందుకు వాళ్ళందరూ కూడా పాఠశాల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఒక గ్రామంలో హై స్కూల్ ఉండటం అనేది చాలా గొప్ప విషయం. హై స్కూల్ అనేది ఆ గ్రామ విద్యా వనరుల కేంద్రం. దాన్ని ఇప్పటికిప్పుడు ఉండేటటువంటి మన ఏదో వ్యాపారం చేస్తానో లేకపోతే ఒక పని పోతే వచ్చి డబ్బులు వచ్చేది కాకుండా గ్రామం మొత్తం అభివృద్ధి చెందడానికి, నాగరికత జీవనాన్ని కనిపించడానికి హై స్కూల్ అనేది ఒక కేంద్రం. అలాంటి హై స్కూల్ని కాపాడుకోవడంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులందరూ కూడా కృషి చేయాలి. అంటే సమాజం అనేది ఈ యొక్క పాఠశాలని మనం ఏదైతే గుడిని కాపాడుకోవడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో అంతే ప్రాధాన్యతతోటి ఈ యొక్క పాఠశాలని కాపాడుకోవడానికి సమాజం అంతా కూడా కృషి చేయాలి. ఏదైనా ఒక విషయంలో మనం అభివృద్ధి చెందాలన్నా లేకపోతే విజయం సాధించాలన్నా ఏ ఒక్కరి వల్ల కాదు, అది సమాజం మొత్తం భాగస్వాములైతేనే అభివృద్ధి జరుగుతుంది తప్ప ఏ ఒక్కరం చేయలేం. కాబట్టి మేము కూడా ఉపాధ్యాయులుగా మా వంతు కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే సమాజం నుంచి కూడా సహకారం తీసుకుంటూ ఈ యొక్క పాఠశాలని అభివృద్ధి చేయడానికి మేము కృషి చేస్తున్నామని తెలియజేసుకుంటూ, అయితే ఈ సంవత్సర కాలంలో మేము చేసినటువంటి కృషిని ఒక్క నిమిషంలో మా తెలుగు మాస్టర్ అయినటువంటి కోటిసరా సారు మీ ముందుంచుతారు. తర్వాత మన ముఖ్యులు తలా 2 నిమిషాలు మాట్లాడి ఒక 10-15 నిమిషాలను ముగిస్తాం. కాబట్టి మీరేం ఆందోళన చెందకుండా సార్ చదివేది కూడా వినవలసిందిగా కోరుతున్నారు. ఈ యొక్క వార్షికోత్సవ వేడుకలకు హాజరైనటువంటి పెద్దలందరికీ మా పాఠశాల తరఫున నిండుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంత ఘనంగా జరుగుతుందని మేము కూడా ఊహించలేదు. కానీ గ్రామస్తుల యొక్క సహకారంతో ఇంత ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నందుకు మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పాఠశాల యొక్క నివేదిక, పాలూరు గ్రామం నందు 1930వ సంవత్సరమున పాఠశాల ప్రారంభించబడింది. 1930 సంవత్సరం నుండి
2001 వరకు పనిచేసినటువంటి ఉపాధ్యాయుల వివరములు మా దృష్టికి వచ్చినంత వరకు కామయ్య గారు, అలాగే రాధాకృష్ణమూర్తి గారు, రామయ్య గారు, వెంకటేశ్వరరావు గారు, కొండయ్య గారు, నాగేశ్వరమ్మ గారు, గోనుగుంట కోటేశ్వరరావు సార్ గారు, బెజవాడ కొండయ్య గారు, మల్లికార్జున గారు, గోనుగుంట వెంకటేశ్వర్లు గారు, అలాగే 2001 సంవత్సరమున ఈ ప్రైమరీ పాఠశాల అప్గ్రేడ్ అయినది. అప్గ్రేడ్ అయిన తర్వాత మొట్టమొదటగా ఈ ఊరికి కందనూరు సుగుణావతమ్మ గారు ఈ పాఠశాల హెచ్ఎంగా వచ్చారు. వారి ఆధ్వర్యంలో చాలా విజయవంతంగా ఈ పాఠశాలను నిర్వహించారు. వారు ఈ పాఠశాలలోనే రిటైర్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత డేవిడ్ సారు మొదలైన వారు వరుస క్రమంలో వచ్చి ఈ పాఠశాలను 2024-25 సంవత్సరంలో హై స్కూల్గా అప్గ్రేడ్ చేసినటువంటి ఘనత ఈ గ్రామస్తులది. అలాగే ఈ ప్రాంతంలో ఉండే విద్యార్థులందరూ కూడా ఈ పాఠశాలకు సహకరించి దీని ఉన్నత పాఠశాలగా ఏర్పాటు చేసినటువంటి ఈ గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి చాలు. అలాగే పాలూరు ఉన్నత పాఠశాలలో 160 మంది విద్యార్థులు, 12 మంది ఉపాధ్యాయులు ఇక్కడ చక్కగా పాఠాలు బోధించుతున్నారు. దానికి ఉదాహరణగా మా విద్యార్థులందరూ కూడా చక్కని ఇంగ్లీష్లో వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాలను ప్రదర్శించి ఉన్నారు. మీరు చూసే ఉన్నారు. మరి ప్రైవేట్ పాఠశాలకి ధీటుగా గవర్నమెంట్ పాఠశాల కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా తగ్గదని నిరూపించినటువంటి ఘనత ఈ పాలూరు పాఠశాల యొక్క విద్యార్థులకు దక్కుతుందని మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మా పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి 3 వంటవాళ్ళు, అలాగే 1 స్వీపరు. మరి పాఠశాలను ఎప్పుడు కూడా పరిశుభ్రంగాను భోజనం విషయంలో కూడా చాలా చక్కగా వారు పిల్లలకు వడ్డించడం కానీ వారి యొక్క నైపుణ్యతకు మరొకసారి వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన మెగా పీటీఎం ప్రతి సంవత్సరం 2 సార్లు జరుగుతున్నది పాఠశాలలో. అలాగే మనం మొట్టమొదటిగా మన స్థానిక ఎమ్మెల్యే గారిని పిలిపించుకొని ఎంతో వైభవంగా ఇక్కడ మెగా పేటీఎంని నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో మరి మన పాఠశాల మన మండలానికి సంబంధించినటువంటి ఎంఈఓలు 2, అలాగే డిప్యూటీ డిఓ గారు మొదలైన వారందరూ కూడా వచ్చి ఇక్కడ ఎంతో మరి ఘనంగా ఆ సభను నిర్వహించి ఉన్నారు. వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. అలాగే ఈ పాఠశాలలో ప్రతి సంవత్సరం 2 సార్లు జెండా వందనం చేస్తూ ఉంటాం. జాతీయ దినోత్సవాలు, వాటిల్లో స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, ఆ పండుగల్ని ఎంతో వైభవంగా జరుపుతాం. ప్రతిసారి ఆటపాటలు, డ్యాన్సులు, నృత్యాలు మొదలైన కార్యక్రమాలతోటి అలరిస్తూ ఉంటాయి. అది మీ అందరికీ తెలియదు. పాఠశాలకి ఎవరైతే వచ్చి వీక్షిస్తూ ఉంటారో వారికి మాత్రమే తెలుస్తుంది. ఈ సభాముఖంగా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మా పాఠశాలలో జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి వందే మాతర గేయం 150 సంవత్సరాల సందర్భంగా దేశవ్యాప్తంగా ఒక పండుగను ఉత్సవంలాగా జరిపారు. అది మన పాఠశాలలో మన గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఆ పండుగను ఎంతో వైభవంగా జరిపించినటువంటి ఘనత ఈ పాలూరు పాఠశాలకు చెందుతుందని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పాఠశాల ఉపాధ్యాయులందరి కృషి వలన వరల్డ్ విజన్ వారి సహకారంతో గట్టిగమ్మ వరల్డ్ విజన్ వారి సహకారంతో 25 సైకిళ్ళు, అలాగే ఎస్బీఐ వారి సహకారంతో మరొక 5 సైకిళ్ళు, మొత్తం 30 సైకిళ్ళు మన పాఠశాలకు మరి వచ్చినటువంటి పాఠశాలకు అవకాశం కల్పించినటువంటి ఎస్బీఐ వారికి అలాగే వరల్డ్ విజన్ వారికి కూడా ఈ పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే వరల్డ్ విజన్ వారు మన పాఠశాలకు 20 టేబుల్స్ ఇచ్చున్నారు. విద్యార్థులు కూర్చొని చదువుకోవడానికి అనుకూలంగా టేబుల్స్ని వారు ఏర్పాటు చేశారు. మరి అలాంటి సంస్థ మరి మనకి దొరుకుతుందో లేదో తెలియదు, కానీ వారు మన ప్రాంతాన్ని నుంచి
వెళ్ళిపోయారు. దానికి చాలా చింతిస్తూ ఉన్నాం మేము. అలాగే నెల్లూరు పట్టణం నందు గల సైన్స్ ఫేర్ సెంటర్, ఇక్కడి నుంచి ఒక ఆర్టీసీ బస్సును మాట్లాడుకొని దానికి సంబంధించినటువంటి మరి ఆర్థిక అంశాలతో కూడుకున్నటువంటి అంశం అయినా సరే మన పాఠశాలలో ఉండే ఉపాధ్యాయులందరి యొక్క సహకారంతో నెల్లూరు పట్టణం నందు ఆ సైన్స్ సెంటర్ని విజిట్ చేసి అక్కడ సైన్స్ యొక్క పరికరాలు, వాటి యొక్క పని విధానము, మరి సైన్స్ చదువుకుంటే మనం ముందు ఎలా ఎదుగుతారో మొదలైన అంశాలన్నీ కూడా మన విద్యార్థులందరికీ కూడా చక్కగా వారి ద్వారాను అలాగే ఉపాధ్యాయులు వివరించడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా ఘనంగా విజయవంతం చేసినందుకు మరి పాఠశాల సిబ్బంది అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. అలాగే ఫిబ్రవరి 28వ తేదీన సైన్స్ దినోత్సవం. మరి మన పాఠశాలలో ఉన్నటువంటి సైన్స్ మాస్టర్స్ మోహన్ రావు సారు అలాగే నరసింహరావు సారు యొక్క ఆధ్వర్యంలో సైన్స్ ఫేర్ని చాలా ఘనంగా నిర్వహించారు. చక్కని బొమ్మలతోటి వివిధ పరికరాల యొక్క ఆకారాలతోటి చక్కగా ప్రజెంట్ చేశారు. మరి పాఠశాల సిబ్బందికి అలాగే విద్యార్థులందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు. ఇంకా పాఠశాలకు దూరంగా ఉన్నటువంటి పిల్లలందరినీ పాఠశాలకి ఎలా తీసుకురావాలి, వాటిని ఎలా చదివించాలి. మరి చుట్టుముట్టు గ్రామాలలో ఎస్టీ పిల్లలు ఎక్కువగా ఇళ్ల దగ్గరే ఉండి ఆ వాగుల్లో వంకల్లో తిరుగుతూ ఉన్నారు. అలాంటి వారిని పాఠశాలకి ఎలా తీసుకురావాలని మా పాఠశాలలో ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో వారిని కూడా పాఠశాలకు వచ్చి 4 అక్షరాలు నేర్చుకునే విధంగా చేద్దాము. మరి ఎలాగా వాళ్ళని బడిపాట పట్టాలంటే ఏం చేయాలనే ఆలోచనతోటి హెచ్ఎం గారి యొక్క చొరవ సహకారంతో నెలకు 10,000 రూపాయలు వెచ్చించి మా పాఠశాల సిబ్బంది మొత్తం 10,000 రూపాయలు వెచ్చించి ఒక ఆటో మాట్లాడుకొని ఆటో ద్వారా దాదాపు 25 మంది పిల్లలను ఆనందపురం నుంచి మరి పాలూరు పాఠశాలకు ప్రతిరోజు తీసుకురావడం జరుగుతుంది. వారు చక్కగా విద్య నేర్చుకొని మరి సాయంకాలం వారిని వదిలిపెట్టడం జరుగుతుంది. మరి ఇలాంటి ఘనత ఈ పాలూరు పాఠశాలకి చెందుతుందని మరి తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మరెన్నో కార్యక్రమాల ద్వారా పాఠశాల ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. అలాగే గ్రామస్తుల సహకారంతో మరువలేనివి నిత్యం ఉపాధ్యాయులతో మమేకమై పాఠశాల అభివృద్ధికి పాటుపడుతున్నారు. వారందరికీ పాఠశాల తరఫున మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ పాఠశాల 30 నుంచి ఎన్నో అవాంతరాలను దాటుకుంటూ మరి ఉన్నత పాఠశాలగా మరి ఉన్నతీకరించబడడం ఈ గ్రామస్తులకే కాదు ఉపాధ్యాయులందరికీ కూడా సంతోషదాయకం. ఈ పాఠశాలను ఒక గవర్నమెంట్ కాలంలో ఒక 3 ఎకరాలు స్థలాన్ని డొనేట్ చేయమని అడిగారు. కానీ ఆనాడు విజయవంతం కాని అంశం మరి 2024-25 సంవత్సర కాలంలో ఇది ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేయడం మరి ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఎంతో శుభదాయకము. మరొకసారి ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని థ్యాంక్ యూ సార్. పాఠశాలలో జరిగినటువంటి కార్యక్రమాల్ని చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. ఇంకా చాలా చేసామండి. ఈ పాఠశాల అదృష్టమేమో కానీ ఈ పాఠశాలకు వచ్చినటువంటి మా టీచర్స్ కొంతమంది కొత్తగా ఇల్లు కొనుక్కోవడం జరిగింది. అదేవిధంగా మ్యాథ్స్ డే సందర్భంగా, సైన్స్ డే సందర్భంగా, అదేవిధంగా మా స్కూల్లో ఒక మేడం గారికి ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీజీ మెడికల్ సీట్ వచ్చినప్పుడు ఎన్నిసార్లు కూడా పిల్లలకి చక్కని భోజనాలు కూడా పెట్టించడం జరిగింది. ఇలా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. మనూర్లో హై స్కూల్ ఉంది. ప్రైవేట్ హై స్కూల్స్కి పోవాల్సిన అవసరం లేదు, దూరంగా పోవాల్సిన అవసరం లేదు, పిల్లల్ని ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మనం పనికి వెళ్ళినప్పుడు ఎంత పని చేయగలుగుతున్నాము అనేది మనం ఆలోచించుకున్నప్పుడు పిల్లల యొక్క స్థాయి కూడా అంతే ఉంటుంది అనేది ఆలోచించుకోవాలి తప్ప వీళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా మన బొమ్మల్లాగా మన
మనుషులాగా పని చేయాలనేటువంటి ఆలోచన సరైనది కాదు. దానివల్లనే చదువు వస్తుంది అనుకుంటే దానివల్ల ఈ పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. వాళ్ళ యొక్క బ్రెయిన్ ఆ ఒత్తిడిని తట్టుకోలేక రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మీ ఊరిలో ఉన్నటువంటి స్కూల్ని, పాఠశాల, మీ గ్రామంలో పాఠశాలని ఉపయోగించుకోండి. ప్రభుత్వం ఈ సంవత్సరం 21 వస్తువులతోటి అసలు మీరేమీ కొనివ్వలేదు. వారానికో నెలకో 15 రోజులకు వచ్చి పిల్లవాడి ప్రవర్తన ఏంటి, ఎలా చదువుతున్నాడని తెలుసుకోవటం తప్ప మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సకలం సర్వం ప్రభుత్వమే సమకూరుస్తుంది. కాబట్టి మీ పిల్లలందరినీ కూడా ఈ పాఠశాలలో చేర్చవలసిందిగా మరొకసారి కోరుకుంటూ, ఇప్పుడు మనకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా ఎంఈఓ గారు మామూలుగా పిలిస్తే పలుకుతారంటారు. ఆయన ఇక్కడ మండలంలో ఉన్నటువంటి ఏ పాఠశాలకి ఏ సమస్య వచ్చినా, ఏ అవసరం వచ్చినా ముందుండి దాన్ని సమస్యగా కాకుండా సామరస్యంగా పరిష్కారం చేయడంలో కానీ, ఉపాధ్యాయులందరికీ తల్లో నాలుగుగా ఏ సమస్య వచ్చినా దాన్ని చిటికలో పరిష్కారం చేస్తూ అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తి మన ఎంఈఓ సుబ్బారెడ్డి గారు. వారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాలూరు నందు జరుగుతున్నటువంటి వార్షికోత్సవం సందర్భంగా అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహన్ రావు సార్ గారికి, మరి యొక్క కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారు అయినటువంటి శ్రీనివాసరావు సార్ గారికి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారికి, మీ అందరికీ తెలుసు మరి ఈ గ్రామస్తుడు మరి పాఠశాలకు ఎప్పుడు అవసరం ఉన్నా పలికేటువంటి వ్యక్తి హరికృష్ణారెడ్డి గారికి, అందరికంటే కష్టపడుతూ పాఠశాలను అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి మన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గారికి, మరి ఈరోజు కార్యక్రమానికి ఆర్థికంగా సహాయ సహకారాలు ఇచ్చినటువంటి సీను గారికి, మరి మీ అందరికీ తెలుసు కావలి మండల విద్యాశాఖాధికారి గోవిందయ్య సార్ గారికి, ఈ గ్రామస్తులు, ఈ పాఠశాలకు స్థలదాతలు, వాళ్ళ నాన్న పెదనాన్న శారదా మేడం గారు, వారి సిస్టర్ గారు కందుకూరు మండలంలో టీచర్గా పనిచేస్తున్నారు. మరి ఈరోజు మనందరం ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నామంటే దానికి ముఖ్య కారణం వారి యొక్క తల్లిదండ్రులు. మరి ఈ రోజుల్లో మనందరం కూడా ఎంత స్థలం ఉన్నా కూడా ఆక్రమించడానికి, అమ్ముకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నటువంటి సమాజంలో మరి ఆ రోజు వారి తల్లిదండ్రులు మీ గ్రామం కోసం, మీ గ్రామ అభివృద్ధి కోసం పిల్లలందరూ చదువుకోవాలి, మరి మాతో పాటు గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క బిడ్డలందరూ చదువుకోవాలని ఉద్దేశంతో వారి యొక్క తల్లిదండ్రులు ఆ రోజు ఈ పాఠశాలకు స్థలం ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ, పాఠశాల యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, గ్రామస్తులకు, దాతలకు, కుటుంబ సభ్యులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ, మరి ఈరోజు 1930లో స్థాపించినటువంటి పాఠశాల, 95 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి పాఠశాల 70 సంవత్సరాలు 2000 వరకు ప్రాథమిక పాఠశాలగా ఉంటూ 2001లో దాదాపుగా 25 సంవత్సరాలు 6-7 తరగతుల్లో ప్రాథమిక ఉన్నత పాఠశాలగా పనోదరణ పొందినటువంటి పాఠశాల 2025 జూన్లో ఈ పాఠశాలని అనేక కష్టాలకి నష్టాలకి మన గౌరవనీయులు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారి సహాయ సహకారాలతో, ప్రభుత్వ అధికారులతోటి మేము చాలా కష్టపడి ఈ పాఠశాలని హై స్కూల్ స్థాయికి తీసుకురావడం జరిగింది. ఇదంతా కూడా మీ అందరి యొక్క అభిమానం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల యొక్క
కృషి అని మీ అందరికీ మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా. మరి 95 సంవత్సరాలు 8వ తరగతి నుంచి 9వ తరగతి 10వ తరగతి చదువుతున్నటువంటి మీ యొక్క బిడ్డలు మరి ఇటు మాసవరం కానీ ఇటు కందుకూర కానీ ప్రైవేట్ స్కూల్ అయినా ప్రభుత్వ పాఠశాలైనా అనేక రకాల కష్టాలకి నష్టాలకి ఓర్స్తూ మరి మీ బిడ్డల్ని మరి అంత దూరం 12 కిలోమీటర్లు పంపిస్తున్నారంటే మరి ఎంతో బాధాకరమైన విషయం. ఆడపిల్లల్ని బడి మధ్యలో మానేయటం, పిల్లలు ఏదన్నా గోల్ చేస్తే మానేయటం, మరి సమాజం ఎక్కడ అభివృద్ధి చెందుతుంది? మరి అందుకనే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి వారి యొక్క ఆదేశాల అనుగుణంగా ఈ పాఠశాలను హై స్కూల్గా చేయటం జరిగింది. వసతులు తక్కువైనా మరి తర్వాత తెచ్చుకోవచ్చున్న ఉద్దేశంతో ఈ పాఠశాలని హై స్కూల్గా చేయటం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా మీ బిడ్డల్ని ఈ పాఠశాలకు పంపి మరి మీకు ఏ సమస్య ఉన్నా కూడా ప్రధాన ఉపాధ్యాయులతో మాట్లాడి మరి మీ యొక్క బిడ్డలందరినీ పాఠశాలలో చేర్చి మీ యొక్క గ్రామానికి సంబంధించినటువంటి పాఠశాల ఈ పాఠశాల అభివృద్ధి పదంలో నడపాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులుగా గ్రామస్తులుగా మీ మీద ఉంది. తర్వాత ఉపాధ్యాయులది, మరి తర్వాత అధికారులది మా మీద ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు గమనించి మీ బిడ్డలందరినీ ఇప్పుడు దాదాపుగా 160 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతున్నారు. ఇంకా 200 పైన ఈ సంవత్సరం చేరాలని వారు కృషి చూస్తుంటే మీరందరూ చూశారు. మాట్లాడు. వారు ఉపాధ్యాయులు మీ బిడ్డలకు చదువు చెప్పడానికి వచ్చారు. కానీ ఆ విధంగా కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు ఆటోలు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ రక్షణగా తీసుకొచ్చి మళ్ళీ సాయంత్రం వాళ్ళందరినీ బిడ్డలందరినీ కూడా ఆ యొక్క ఇంటి దగ్గర చేర్చడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడా కూడా ఆడపిల్లలు బడి మానేయకూడదని మరి హెడ్ మాస్టర్ గారు మాతో చర్చించినప్పుడు వరల్డ్ విజన్ అనే సంస్థని మేమందరం కలిసి ఈ పిల్లలు 10 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల నుంచి ఆడపిల్లలు వస్తున్నారు, వారందరికీ సైకిళ్ళు ఏర్పాటు చేయాలని కోరిన వెంటనే వారు 25 సైకిళ్ళు ఏర్పాటు చేశారు. అవన్నీ మీకు ఇచ్చినవి కాదా అని అడుగుతున్నా. అవన్నీ కూడా మీ బిడ్డలకు ఇచ్చినవి కాదా అని అడుగుతున్నా. అదేవిధంగా ఎస్ఐ వారు నన్ను సంప్రదించినప్పుడు 20 సైకిళ్ళు నా దగ్గర ఉన్నాయి, ఆ 20 సైకిళ్ళు ఎక్కడ ఇవ్వాలని అడిగినప్పుడు నేను 4 గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి పాఠశాలలు ఎన్నుకొని మరి మాసవరం గ్రామం, పలుకూరు గ్రామం, పాలూరు గ్రామం ఈ 4 గ్రామాలను ఎన్నుకొని 4, 5, 20 సైకిళ్ళు కూడా ఈ స్కూల్ పాఠశాల విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చదువుకున్న కూడా ఆడపిల్ల ఆ చిన్న బిడ్డ ఎక్కడ కూడా చదువు మానేయకూడదని, తల్లిదండ్రులు బడి మానిపించకూడదనే ఉద్దేశంతో ఈ ఉపాధ్యాయులు మేమందరం చేస్తున్నటువంటి కృషి. మరి ఇవన్నీ కూడా ఉపాధ్యాయులు పడుతున్నటువంటి కష్టం కాదా అని అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ. మీరందరూ ఆలోచించాలి. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి మరి ఆ రోజుల్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీలో చాలామంది నా వయసు ఉండొచ్చు, నా తక్కువ వయసు ఉండొచ్చు, పెద్ద వయసు ఉండొచ్చు. ఆ రోజుల్లో మనం చదువుకోవడానికి వసతి ఉందా, పాఠశాల భవనం ఉందా, కరెంట్ ఉందా, మరి నీటి వసతి ఉందా, మరి నీడ వసతి ఉందా? ఏమీ లేవు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో తల్లిదండ్రులు పాపం ఒక మట్టి పలక కొనిస్తే అది పగలగొట్టుకున్న ఆ మొక్క తీసుకెళ్ళి మనం పాఠశాల చదువుకున్నటువంటి రోజులు. ఒక నార సంచి పుట్టిస్తే సంవత్సరం అంతా అదే వాడుకోవాలి. మరి పూరిపాకలో చదువుకున్నటువంటి మనము ప్రభుత్వ పాఠశాల చదువుకున్నటువంటి డయాస్ మీద ఉన్న పెద్దలందరూ కూడా మేమందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి అభ్యర్థులే. మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా మేము ఈ ఉద్యోగానికి వచ్చినా పేద విద్యార్థుల్ని ఎటువంటి పరిస్థితుల్లో చదువులో వెనకంజ వేయకూడదని మరి సమాజంలో ముందుకు తీసుకోవాలని మరి ప్రధానోపాధ్యాయులు గారు, ఉపాధ్యాయులు అందరూ కష్టపడుతున్నారు. మరి ప్రభుత్వం దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం లేక మధ్యాహ్నం నుంచి బడి మానేసి వెళుతున్నారని గమనించి మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది.
మీ అందరికీ తెలుసు, మీ పిల్లల్ని అడగండి, జూన్ 12వ తేదీ నుంచి సన్న బియ్యం మా సైలెంట్ మన ఇంట్లో కూడా అలాంటి బియ్యాన్ని వాడుకొని ఉండవు. మరి అలాంటి బియ్యాన్ని మరి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఆ బియ్యాన్ని ప్రతి నెల 1వ తేదీ మన గ్రామానికి పంపిస్తూ మరి విద్యార్థులకి ఆరోగ్యకరమైన, సంపూర్ణ ఆరోగ్యకరమైన, మరి బిడ్డలందరూ ఆరోగ్యంగా ఉంటే చదువుకుంటారు, ప్రతిరోజు బడికి వస్తారనే ఉద్దేశంతో నేను కూడా వారు ప్రతిరోజు ఈ రోజు తిన్న కూరకు కానీ ఈ రోజు తిన్నటువంటి వేరే వస్తువు కానీ తినకుండా 6 రోజులు 6 రకాలతోటి మన విద్యార్థులకు అందరికీ కూడా పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి సంబంధించినటువంటి విషయంలో మరి ఆ రోజుల్లో మనకు పుస్తకాలు లేవు, నోట్సులు లేవు, పెన్నులు లేవు. మనం ఎట్ట చదువుకున్నామో అదే నాకు కూడా తెలియదు. రూపాయి పెన్ను, ఇనప పెన్ను ఉండేది. మరి అలాంటి పరిస్థితులు కాకుండా ప్రభుత్వం ఆలోచించి బిడ్డలు ఎవరు కూడా బడి మానేయకూడదని వారికి కావాల్సిన బ్యాగు, వారికి కావాల్సిన యూనిఫామ్, పిల్లలకు కావాల్సినటువంటి నోట్ బుక్స్, టెక్స్ట్ పుస్తకాలు, వర్క్ బుక్స్, షూస్, సాక్స్, బెల్ట్లు, అనేక రకాలైనటువంటి వస్తువులన్నీ కూడా మీ స్కూల్కే ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపుగా 200 మంది విద్యార్థులు ఉంటే ఒక్కొక్క విద్యార్థికి మరి 3,000 రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 6 లక్షల రూపాయలు విలువ గలటువంటి వస్తువులన్నీ కూడా ప్రభుత్వం మన పాఠశాలకు ఏర్పాటు చేస్తుంది. ఇవన్నీ కూడా మన బిడ్డలకు అందటం లేదని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నా. మరి ఇలాంటి వస్తువులు ఉన్నటువంటి పాఠశాలలో మన పిల్లలందరినీ చదివించి సమాజానికి పనికొచ్చే విధంగా, నాయకత్వ లక్షణాలు కలిగే విధంగా, ఒక మంచి కుటుంబానికి సహాయపడే విధంగా మన పాఠశాలలో విద్యార్థులు తయారు చేస్తున్నటువంటి మన ఉపాధ్యాయులు. మరి వారు చదువుకన్నా ఎక్కువ ఏమీ ఉండదు. చదువుకున్నప్పుడే సమాజం మార్పు చెందుద్ది, కుటుంబంలో మార్పు వస్తుంది, మరి అదేవిధంగా దేశంలో కూడా మార్పు వస్తుందని మీ అందరికీ తెలుసు. అందుకనే మీ బిడ్డలందరినీ కూడా ప్రతిరోజు పాఠశాలకు పంపిస్తూ మరి ఎక్కడ కూడా అశ్రద్ధ చేయకుండా పాఠశాలకు వస్తున్నాడా లేదని తల్లిదండ్రులు కూడా గమనించాలి. మీలో కొంతమంది తల్లిదండ్రులు మా విద్యార్థి మా బిడ్డ బడికి పోతున్నాడని వదిలేస్తున్నారు. అలా కాకుండా ఈ వ్యవస్థ బాగుపడాలంటే, ఈ విద్యా వ్యవస్థ బాగుపడాలంటే 3 వ్యవస్థల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి తల్లిదండ్రులుగా మీరు, 2 ఉపాధ్యాయులు, 3 విద్యార్థులు. ఈ 3 కూడా ఎక్కడైనా లోపం జరిగినట్టయితే విద్యా వ్యవస్థకి భంగం కలుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా మీరు ఈరోజు ఇంత ఒక ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసుకొని మన గ్రామంలో ఒక వార్షికోత్సవం జరుపుకుంటున్నామంటే ఇదంతా మీ గ్రామస్తుల సహాయ సహకారాలు, తల్లిదండ్రుల సహాయ సహకారాలు కాదని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. మీరందరూ సహాయం చేయబట్టే ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాలని చేయగలుగుతున్నారు. మరి మీ పిల్లలు చూశారు ఇప్పటి వరకు 2వ తరగతి పిల్లలు, 1వ తరగతి పిల్లలు, 7వ తరగతి పిల్లలు, 3వ తరగతి పిల్లలు. నేను 10 పాటల దాకా ఇప్పుడు గమనించా. విద్యతో పాటు ఈ కళలు కూడా అవసరం. విద్యతో పాటు ఆటలు, పాటలు, నృత్యాలు, ఇవి అన్నీ కూడా ఆ విద్యార్థి యొక్క నాయకత్వ లక్షణాలు ఏర్పాటు చేసుకునే దానికోసం పనికొస్తాయి. మీరు చూడండి, ఒకసారి విద్యార్థిని ఒక హీరో కానీ హీరోయిన్ కానీ 2 కోట్లు 5 కోట్ల రూపాయలు ఇచ్చి డాన్స్ చేపిస్తాం, అది మనం ఆనందంగా చూసొస్తాం. మరి మీ బిడ్డలు చూడండి, ఒకసారి 3 రోజులు 4 రోజులు 5 రోజులు నేర్చుకొని నిరంతరాయంగా ఆ పాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆ పిల్లలు ఎంత చక్కగా కాంబినేషన్గా ఆ నృత్యం చేస్తున్నారు. అది నాయకత్వ లక్షణాలు.
అక్కడ పిల్లల యొక్క కోఆర్డినేషన్ అన్నీ కూడా వాడు గమనించి, అదేవిధంగా క్లాసులో టీచర్ చెప్పినటువంటి విషయాల్ని ఆ విద్యార్థులందరూ కూడా దృష్టి పెట్టడానికి అవకాశం ఉందని ఇలాంటి కార్యక్రమాలు ఉపాధ్యాయులు ఏర్పాటు చేస్తుంటారు. ఇంకా మాట్లాడితే చాలా విషయాలు మాట్లాడచ్చు. మరి మీరందరూ కూడా ఈ పాఠశాలను అభివృద్ధి పథకం నడపాలని ప్రధానోపాధ్యాయుల వారికి, ఉపాధ్యాయులకు సహాయ సహకారాలు అందిస్తూ మరి ఈ పాఠశాలని ముందుకు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఒక విషయం, మొన్న వారం రోజుల క్రితం గౌరవ ఎమ్మెల్యే గారు ఇంటూరు నాగేశ్వరరావు గారు మా మండల విద్యాశాఖ అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో మీకు ఏమి సమస్యలు ఉన్నాయని అడిగినప్పుడు నా మండలంలో పాలూరు ప్రాథమిక ఉన్నత పాఠశాలని ఉన్నత పాఠశాలగా లాస్ట్ ఇయర్ మనం ఓపెన్ చేశాం సార్. దానికి ఒక 2 రూములు పైన ఆగిపోయి ఉన్నాయి. వాటికి స్లాబులు వేస్తే దాదాపుగా ఒక 20 లక్షలు శాంక్షన్ చేస్తే ఆ కార్యక్రమాన్ని మనం చేసినట్టయితే ఈ 10th క్లాసు 9th క్లాసులు అక్కడ పెట్టుకొని మరి క్లాసులు కండక్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వారికి చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని వెంటనే డిఓ గారితో మాట్లాడి, ఏపీసీతో మాట్లాడి వెంటనే నెక్స్ట్ ఇయర్ ఆ కార్యక్రమం చేపట్టడానికి అవకాశాలు ఉన్నాయని మరి ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులకి ధన్యవాదాలు తెలుపుతూ మరి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వందనాలు. థ్యాంక్ యూ సార్. మన యూపీ స్కూలు హై స్కూల్ కావడానికి మన ఎంఈఓ సార్ గారు ఎంతో కృషి చేశారు. వారి కృషి ఫలితంగానే మనకి ఈరోజు ఈ హై స్కూల్ వచ్చింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మా పాఠశాల పట్ల మీ ప్రేమాభిమానాలు, సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మన పాఠశాల పూర్వ విద్యార్థి, గ్రామ నాయకులైనటువంటి వినోద్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఇదే పంచాయతీ పక్కన ప్రాథమిక పాఠశాల, అక్కడి నుంచి కూడా మనకి ఎక్కువ మంది విద్యార్థులు ఇక్కడికి వస్తుంటారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి షేక్ అబ్దుల్లా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇదే పంచాయతీలో మరొక ప్రాథమిక పాఠశాల, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి షేక్ అబ్దుల్లా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు మన మాచవరం కాంప్లెక్స్ చైర్మన్ గారైనటువంటి కొండెపి శ్రీనివాసరావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహన్ రావు గారికి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గోవిందరెడ్డి గారికి నా నమస్కారాలు. వేదిక మీద ఉన్న గ్రామ పెద్దలు, ఈ పాఠశాలకు స్థలదాతలు అయిన పాలూరు రాధాకృష్ణయ్య గారి కుమార్తెలు ఇద్దరు ఇక్కడ ఉన్నారండి. వాళ్ళు మాకు చిరపరిచితులు, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా ఇళ్ళ పక్క ఇళ్ళే వాళ్ళు. ఒక 30-40 ఏళ్ళుగా వాళ్ళు మాకు తెలుసు. మోహన్ రావు గారు నా క్లాస్మేట్, మేమిద్దరం కలిసి బీఈడి చదువుకున్నాం. వారు మాకు ఆప్తులు. యాదృచ్ఛికంగా జరిగిన ట్రాన్స్ఫర్స్లో నేను మాచవరం హెడ్ మాస్టర్గా మన జూన్లో రావడం, అదే టైంలో మా మోహన్ రావు గారు ఇక్కడికి పాఠశాలకి బయాలజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా రావడం యాదృచ్ఛికంగా జరిగింది. ఈ పాఠశాల మాచవరం హై స్కూల్కి సంబంధించిన పాఠశాల. ఎట్లా అంటే మండలంలో కొన్ని హై స్కూల్స్ని కాంప్లెక్స్ స్కూల్స్గా డిసైడ్ చేసి గవర్నమెంట్ ఒక హై స్కూల్కి కొన్ని పాఠశాలను అనుబంధంగా ఆ గ్రూప్లో చేర్చింది. దానికి స్కూల్ కాంప్లెక్స్ అంటారు. మా మాచవరం హై స్కూలు ప్రధానోపాధ్యాయుడు నేను. మా పాఠశాల పరిధిలో 17 పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, హై స్కూళ్ళు కూడా ఆ కాంప్లెక్స్ గ్రూప్లో ఉన్నాయి. వాటిలో పాలూరు ఒకటి. ఈ కాంప్లెక్స్ చైర్మన్గా 5-6 సార్లు నేను ఈ పాఠశాల సందర్శించడం జరిగింది. మోహన్ రావు గారు ఇక్కడ నాకు ఆప్తులు. తర్వాత ఈ పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కూడా నాకు గతంలో పరిచయమైన ఉపాధ్యాయులు.
చక్కటి పాఠశాల. నేను యాక్చువల్గా ఇవాళ ఉదయాన్నే 7:30కి బయలుదేరి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి నేను మా స్కూల్కి వచ్చి మా స్కూల్లో కార్యక్రమాలను చూసుకొని అక్కడి నుంచి గుడ్లూరు వెళ్ళి రిటర్న్ అవుతూ కూడా కాలాతీతమైంది. మోహన్ రావు నన్ను పిలిచాడు ఇక్కడికి, రాగలనా లేదా అని అనుకుంటూ కూడా వచ్చి ఒక అరగంట సేపు ఉండి పోదామని అనుకున్నవాడిని. మోహన్ రావు గారు వాళ్ళ పాఠశాల ఉపాధ్యాయులందరూ వాళ్ళు చూపించిన ఆప్యాయతకి లోనై వెంటనే పోవాల్సిన వాడిని మీటింగ్ అయిందా కాసేపు అయినా కూడా ఉండిపోదాం అన్న ఉద్దేశంతో ఓపికగా ఉన్నాను. ఈ పాఠశాల చక్కటి భవిష్యత్తు కనపడుతుంది. కారణం ఏంటంటే నేను పలుమార్లు గోవిందరెడ్డి గారిని చూశాను. ఈ పాఠశాల కమిటీ చైర్మన్గా ఆయన పాత్రను ఆయన తెలియకుండా గమనించాను. చాలా పాఠశాల అంటే ఎక్కువ కన్సర్న్ ఉన్న ఒక కమిటీ చైర్మన్ దొరకడం ఈ పాఠశాల ఈ గ్రామం చేసుకున్న అదృష్టం. వారి పాప జోస్మిత మా స్కూల్లో 10th క్లాస్ చదువుతుంది ఈ సంవత్సరం. మాకు టాప్ 5లో ఉంటుంది ఆ అమ్మాయి. అంటే తల్లిదండ్రుల శ్రద్ధ ఆ అమ్మాయిని చదివించడంలో ఉన్న తీవ్రతను బట్టి నేను చెప్తున్నాను. టాప్ 5లో ఉంటుందంటే 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, అంతకన్నా తగ్గదు. శ్రద్ధగా చదివే అమ్మాయి, మంచి క్రమశిక్షణ గల అమ్మాయి. ఈ పాఠశాలలో నాకున్న అనుబంధం అది. ఈ పాఠశాలకి ఇంకొక విషయం నేను గమనించింది ఏంటంటే ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న చాలామంది గ్రామస్తులు ఈ పాఠశాల కార్యక్రమంలో పాల్పంచుకొని గ్రామ పెద్దలందరూ చక్కటి సహకారాన్ని అందిస్తున్నారు. ఈ పాఠశాల నాకుండే నమ్మకంతో చెప్తున్నాను, దినదిన ప్రవర్ధమానమయ్యి గొప్ప స్కూల్గా మారబోతుంది. గవర్నమెంట్ ఇచ్చే సూచనలన్నింటినీ ఈరోజు నేను ఒక విషయం మీకు మనవి చేయదలుచుకున్నా. గతంలో ఎట్టుండేదో నేను చెప్పకూడదు, కానీ ప్రస్తుతం గత 10 ఏళ్లుగా గవర్నమెంట్ ఇచ్చున్న ప్రోత్సాహం అందిపుచ్చుకొని ప్రతి గవర్నమెంట్ ఉపాధ్యాయుడు, ప్రతి గవర్నమెంట్ పాఠశాల ఉపాధ్యాయుడు అంకిత భావంతో ఒక మిలిటరీ మ్యాన్ లాగా వర్క్ చేస్తున్నారు అనేది సత్యము, నిజము. నా నమ్మకం కాదు, ఇది నా నిజం. ఎందుకంటే ప్రతి టీచర్ కూడా క్రమం తప్పకుండా స్కూల్కి వెళ్ళడము. గతంలో పరిస్థితులు వేరుగా ఉండేవి. ఈ మధ్యకాలంలో ఒక 10 ఏళ్ళ నుంచి మార్పు గమనిస్తున్నాను నేను. అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఇంకోటి చెప్తున్నాను, ఏ ప్రైవేట్ పాఠశాల కన్నా కూడా తక్కువ కాకుండా గొప్ప గొప్ప క్వాలిఫికేషన్స్ కలిగిన ఉపాధ్యాయులు ఈరోజు పాఠశాలలో ఉన్నారు. పీజీ క్వాలిఫికేషన్స్ అంటే లెక్కలేదు. కొన్ని స్కూళ్ళల్లో డాక్టరేట్లు ఉన్నారు, పిహెచ్డి. మా స్కూల్లో ఒక తెలుగు మాస్టర్ ఉన్నారు, ఆయన డాక్టరేట్ అంటే అత్యున్నతమైన విద్యాస్థాయి అన్నమాట. అది డాక్టరేట్లు అయింది కూడా గవర్నమెంట్ స్కూల్లో అంకిత భావంతో పనిచేస్తున్నారు. పాఠశాల విద్యార్థుల్ని, గ్రామస్తుల్ని, ముఖ్యంగా రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని తర్ఫీదు ఇవ్వడంలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. అటువంటి పాఠశాలలో మీ పాఠశాల ఒకటి. మీ పాఠశాల నాయకత్వం వహిస్తున్న మా మోహన్ రావు గారు నాకు 37 ఏళ్లుగా పరిచయం. మేము ఇద్దరు సర్వీస్లో ఒకటేసారి జాయిన్ అయ్యాం. 37 ఏళ్లుగా మా ప్రస్థానం సాగింది. మంచి అంకిత భావం గల ఒక మంచి ప్రధానోపాధ్యాయుడు. ఈ స్కూల్కి మీకు ఈ టైంలో అటువంటి ప్రధానోపాధ్యాయుడు ఉండము. ఆయనకి కూడా మంచి స్టాఫ్, అనుకూలమైన స్టాఫ్, అదే సమయంలో సహకరించే గ్రామస్తులు ఉండము. అదే టైంలో మీ అందరికి కలిసి వచ్చే అంశాలు అనమాట. సుబ్బారెడ్డి గారి మంచి సమర్థవంతమైన ఒక ఎంఈఓ గారు తటస్థపడ్డము. ఇది యాదృచ్ఛికం కాదండి. ఒక మంచి రోజులు వచ్చినప్పుడు ఒక స్కూల్ డెవలప్ అయ్యే సూచనలు అన్నమాట ఇవి. అటువంటి అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకొని గ్రామస్తులు, ముఖ్యంగా నేను మీకు వినిపించేది ఏంటంటే మాస్టారు, ఉపాధ్యాయులకు సహకరించండి. ఈ స్కూల్కి మంచి ఉన్నతి కల్పించమని సవినయంగా వేడుకుంటూ మోహన్ రావు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు సెలవు ఇప్పించవలసిందిగా సభాపూర్వకంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఉదయం నుంచి విరామం లేకుండా ప్రోగ్రాంలో పాల్గొని మేము ఆహ్వానించి ఈ గుణాన్ని మాకు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. సార్, ఈ సమయం చాలా అవుతుంది కాబట్టి ఉపన్యాసకులందరూ కూడా 2 నిమిషాలకు మించి దయచేసి మాట్లాడుతూ త్వరగా మన యొక్క కార్యక్రమాన్ని ముగించుకుంటే పిల్లలు కూడా వాళ్ళు గత 10-15 రోజుల నుంచి నేర్చుకున్నటువంటి ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలు కానీ మిగతాయి కూడా ప్రదర్శిస్తారు, ఆనందిస్తారు. లేకపోతే వాళ్ళు నిద్రపోయే ప్రమాదం ఉందన్నమాట. అందుకని అందరూ ఉపన్యాసకులు గమనించి 2 నిమిషాలు మాత్రమే మాట్లాడవలసింది కోరుకుంటూ ఇప్పుడు కావలి ఎంఈఓ గారు అయినటువంటి బండి గోవింది గారిని మాట్లాడవలసిందిగా కోరుచు. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్నటువంటి సభాధ్యక్షులు
ఈ పాఠశాల హెచ్ఎం గారు గౌరవనీయులు కె మోహన్ రావు గారు, అలాగే అతిథులుగా విచ్చేసినటువంటి మండల విద్యాశాఖ అధికారి కె సుబ్బారెడ్డి గారు, అలాగే పాఠశాల కమిటీ చైర్మన్ గారు, అలాగే గ్రామ పెద్దలు, అలాగే పాఠశాలకి మరి పాఠశాల స్థల దాతలు వారసులైనటువంటి మేడం పాలూరి విజయ మేడం వాళ్ళ అక్క, అలాగే ఇతర మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, పిల్లలకి ఆశీస్సులు తెలియజేస్తూ, ఇది ఒక మంచి శుభ సందర్భం. ప్రతి పాఠశాలలో కూడా మరి ప్రతి సంవత్సరం చివరిలో మరి ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు అందరూ కూడా ఒక మంచి ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ పెట్టుకొని మరి స్కూల్ యొక్క అభివృద్ధిని గురించి మాట్లాడుకుంటూ ఇలాంటి ఫంక్షన్స్ జరుపుకుంటూ ఉంటారు. ఇది ప్రతి పాఠశాలలోనూ ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఒక ఆనవాయితీ అయినటువంటి కార్యక్రమం. అయితే నేను ఇక్కడికి రావడానికి గల కారణం ఒకటి ఉంది. నేను గతంలో కందుకూరు మండలంలో ఎంఈఓగా 2013-16లో పనిచేశాను, ఇన్ఛార్జి ఎంఈఓగా ఎఫ్ఏసి. అప్పుడు తరచుగా ఈ పాఠశాలకు వచ్చేవాడిని. అప్పుడు ఈ పాఠశాల యూపీ స్కూల్, చాలా మంచి బాగా పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కూడా ఉండేవాళ్ళు. ఈ పాఠశాల అభివృద్ధి కోసంగా ఆ రోజుల్లోనే ఇక్కడ ఒక ప్రొఫెసర్ గారు మాల్కొండారెడ్డి గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఎప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, కానీ బయట ఉండేవాళ్ళు, కానీ ఈ పాఠశాల గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవారు. దీని డెవలప్మెంట్ కోసంగా అప్పుడప్పుడు నాతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అప్పుడు ఇలాంటి బిల్డింగ్స్ కానీ తర్వాత ఇలాంటి ఇది కూడా లేదు, కానీ మొత్తానికి యూపీ స్థాయిలో కొంచెం మంది, అంటే ఎక్కువ మంది పిల్లలు లేకపోయినా కూడా లాంగ్వేజ్ పండిట్స్, స్కూల్ అసిస్టెంట్స్, హెడ్ మాస్టర్, అప్పుడు డేవిడ్ అనుకుంటాను, అతను కొంచెం వీక్. మిగతా వాళ్ళందరూ బాగానే ఇప్పుడు ఉన్న కోటిశ్రావు వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఆ క్రమంలో యూపీగా ఉన్నటువంటి స్కూలు నేను పనిచేసినప్పుడు మరి ఇప్పుడు హై స్కూల్గా అప్గ్రేడ్ అవ్వటం, ఈ పిల్లలు కూడా ఎంతమంది రావటం, అందులో మాకు సీనియర్స్గా ఉన్నటువంటి బ్రదర్స్ ఇక్కడ పనిచేయటం, ఇవన్నీ రీత్యా దీన్ని ఒకసారి చూద్దామని చెప్పేసి ఉద్దేశంతో నేను రావడానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఇది. ఈ సందర్భంగా నేను ఒక విషయం, అందరూ ఎంఈఓ గారు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లలకి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అన్ని విషయాలు మీకు చెప్పారు. నేను ఒక విషయం ఏంటంటే, అది ఇప్పుడు చెప్పినటువంటి మిత్రులందరూ కూడా ఒక మాట అన్నారు, మీరు గమనించారో లేదో, ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలని ఎదగాలి అని మనం కోరుకున్నాను. నేను ఈ సభాముఖంగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నానంటే, చెప్తున్నానంటే, ఇక రాబోయే భవిష్యత్తులో ఈ వరవడి ఇలాగే పరవళ్ళు తొక్కుతూ ముందుకు పోతున్నటువంటి క్రమంలో ప్రైవేట్ వాళ్ళు ప్రభుత్వ పాఠశాలకు దీటుగా మా ప్రైవేట్ పాఠశాలలు కూడా ఎదిగించుకోవాలి మేము అనేటువంటి స్థాయికి మన ప్రభుత్వ పాఠశాలలు ఎదుగుతాయి. వాళ్ళు మనల్ని చూసి ఇక భవిష్యత్తులో పోటీ పడేటువంటి స్థితికి వాళ్ళు నెట్టబడతారు. మన ప్రభుత్వ పాఠశాలలు అమోఘంగా పైకి వెళ్ళి డెవలప్ అయ్యేటువంటి పరిస్థితి భవిష్యత్తులో మన ప్రభుత్వ పాఠశాలకు రాబోతుందనేటువంటి ఒక భవిష్యత్తు తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీ పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించండి. గొప్ప అవకాశాలు ఉన్నాయి, ఎంతో నాలెడ్జ్ ఇక్కడ ఉంటుంది, ఎంతో అభివృద్ధి ఉంటుంది, ఎంతో జీవితం ఉంటుంది, ఎంతో జీవనం ఉంటుంది. ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది. నేను ఒక మాట చెప్తాను, రేపటి నుంచి సెలవులు ఇస్తున్నారు, మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. సమ్మర్ హాలిడేస్ మీ పిల్లల్ని ఈ చెరువుల దగ్గరికి, కట్టల దగ్గరికి, కరకట్టల దగ్గరికి, లేకుంటే గుంటల దగ్గరికి, వాటి దగ్గరికి పంపించద్దు. సెలవుల్లో కమ్మనే వాళ్ళ ఇళ్ళ దగ్గర, ఈ ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇళ్ళ దగ్గరే ఉంచుకుంటూ వాళ్ళకి ఏదైనా మంచి బొమ్మలు, ఆటలు, లేకపోతే ఏదైనా పాటలు, ఇంకేదైనా ఇతరత్ర అలాంటి కార్యక్రమాలు
సెల్ ఫోన్కు దూరంగా ఉంచుతూ ఇలాంటి మీరు ఎల్లవేళ్ళ పిల్లల్ని కాపాడుకోవాలి, చూసుకోండి. వాళ్ళని వదిలేస్తే పిల్లలు ఈ సమ్మర్లో బడి లేదని చెప్పేసి ఎక్కడికంటే పోతారు, తర్వాత తేడాలు వస్తే ఇబ్బంది పడతారు. నేను ఈ సందేశాన్ని, ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ నాకు ఈ చక్కటి అవకాశాన్ని కలిగించినటువంటి మోహనానికి, అలాగే ఇతర మిత్ర బృందానికి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఉండాలి. చాలా లేటుగా ఆహ్వానించాం, అయినా మా పాఠశాల మీద అభిమానంతో వచ్చి మాకు చక్కని సందేశాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక మేము ఈ వార్షికోత్సవాన్ని జరపాలనుకున్నప్పుడు ముందుగా శారదా మేడం గారిని కలిసాం. మేడం గారు అనేక విషయాలు మాకు చెప్పడమే కాకుండా ఇంకా చాలామంది గురించి చెప్తూ ఈ యొక్క వార్షికోత్సవం చక్కగా జరగాలని చెప్తూ ముందుగా మాకు ఆర్థిక సహకారాన్ని అందించారు ఫస్ట్. అందుకు వారికి ధన్యవాదాలు ముందుగానే తెలియజేసుకుంటూ, ఈ పాఠశాల పూర్వదాతలైనటువంటి శారదా మేడం గారు ఇక్కడ 2 నిమిషాలు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈనాడు కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల హెచ్ఎం మోహన్ రావు గారికి, అలానే మా మండల విద్యాశాఖను కోసం అహర్నిశలు కష్టిస్తూ మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్నటువంటి మా ఎంఈఓ గారికి, అలానే ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఉపాధ్యాయులు, గ్రామస్తులు అందరికీ, ఇక్కడ సభ ముందు ఉన్నటువంటి ప్రముఖులందరికీ నా నమస్సుమాంజలులు, అలానే ఉన్న విద్యార్థులందరికీ శుభాశీస్సులు. సారు 2 నిమిషాలు అన్నారు. నేను ఇక్కడ పక్కన 0 పెట్టి మాట్లాడదాం అనుకున్నా. సరే, కాలాతీతమైంది కాబట్టి కనీసం ఇంకొక 2 అన్నా యాడ్ చేసి 4 నిమిషాలన్నా మాట్లాడదాం అనుకుంటున్నా. ఈరోజు నాకు ఒక చాలా అపూర్వమైనటువంటి ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మేము పుట్టాము, పెరిగాము, చదువుకున్నాము. ఎంతోమంది ఇక్కడ చూడంగానే మార్పూటి కృష్ణయ్య, అక్కడ చూడంగానే శంకరు, కానీ మిగతా వాళ్ళందరినీ కూడా ఈ సమయంలో పలకరించుకోలేకపోయినాము. అందుకని ప్రతి ఒక్కళ్ళకి మా గ్రామంలో ఉండేటువంటి, ఇక్కడ ఉన్నటువంటి, ఇంటి దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ సందర్భంగా నేను నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇంకొక 2 విషయాలు, ఎందుకంటే చాలా చాలా మధుర స్మృతులు. మా నాన్న, మా పెదనాన్న, మా బాబాయిలు నలుగురు వాళ్ళు ఎవరితో సంబంధం లేకుండానే, ఎవరు మనకి ఇబ్బంది లేదని నాన్నగారు ఈ స్థలాన్ని పాఠశాలకి ఇస్తే, ఈరోజు మేము చదువుకునే రోజుల్లో ఒక సంచి తగిలించుకొని పోయి ఆ పులిచేతుల వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది స్కూలు. అక్కడికి పోయి ఒక పలక, ఒక పుస్తకం ఉంటే బలపం, లేకపోతే పెన్ను, అంతే, ఇంకేమి లేవు. ఎంతోమంది ఇంకా మా నాన్న ఇక్కడ చదువుకున్న ఈ ముందు తరం అంతా నాన్న దగ్గర విద్యార్థులే ఇక్కడ అందరూ కూడా. ఇప్పటి వాళ్ళకి తెలియదు కానీ ముందు వాళ్ళందరూ కూడా నాన్న పేరు చేస్తే రాధయ్య వారు. ఆ రాధయ్య వారు వాళ్ళ పెద్దమ్మాయి శారదమ్మ, నేను, ఈమె 2 ఆమె విజయమ్మ. రాజమ్మ ఈరోజు అనుకోని కారణాల వల్ల సతీష్ కూడా రాలేకపోయాడు. నాన్నను కూడా ఆహ్వానించారు సారు, కానీ నాన్న కొంచెం ఆరోగ్యం బాగానే ఉన్నారు, కానీ ఈ టైంలో ఇక్కడ స్పెండ్ చేయలేరని ఆయన తీసుకురాలేకపోయాము. ఇంకా ఈ పాఠశాల విషయానికి వస్తే, నేను దాదాపు ఇంతకుముందు ఒకసారి అక్కడ ఉన్నప్పుడు ఒకసారి వచ్చాము, పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని. తర్వాత ఇక్కడ పెట్టి దాదాపు 5-6 ఏళ్ళు అయింది అనుకుంటా. ఇక్కడికి ఇదే ఫస్ట్ మనం సైన్స్ ఫెయిర్ రోజు వచ్చాము, మళ్ళీ ఈ రోజు వచ్చాము. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నా ఊర్లో, నా పాఠశాలలో నేను ఇక్కడికి వచ్చి ఇలా 2 విషయాలు చెప్పడం అనేది ఎంతో ఆనందంగా ఉంది. నేను చెప్పేది ఏంటంటే, మీకు అందరూ అన్ని విషయాలు చెప్పారు. ఇప్పుడు ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు ఏదో తేడా. మేమందరం ప్రభుత్వ పాఠశాలలో చదువుకోలేదా? ప్రొఫెసర్లు లేరా మన ఊర్లో ఇంజనీర్లు లేరా? మన ఊర్లో బిజినెస్ మ్యాన్లు లేరా? మనందరం ఇక్కడే చదువుకున్నాం. కాకపోతే కాలానుగుణంగా టెక్నాలజీ పెరిగిపోయి మన యొక్క ఆస్తి అంతస్తులు కూడా పెరిగి మనం ఈరోజు ఆ ప్రైవేట్ పాఠశాల పట్ల మోజు పెంచుకున్నాం. అంటే మీరు మళ్ళీ ఇంకొకటి అడగచ్చు, మీ పిల్లలు ఎక్కడ చదివారని. మా పిల్లలు ఎక్కడ చదివారంటే, మేము ఉదయం 6 గంటల నుంచి లేచి రెడీ అయ్యి ఇక్కడికి వస్తాం, మళ్ళీ సాయంత్రం 4ంటికి పోయి మళ్ళీ సేద తీరేసరికి 6. మరి మా పిల్లల పట్ల మేము శ్రద్ధ తీసుకోలేం కదా, అందువల్ల మేము ఇంకొక చోటకి పంపించాల్సినటువంటి పరిస్థితి. నేను కూడా ఒక టీచర్ని కాబట్టి మేము క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు మాట్లాడతారు, ఏమ్మా పలానా స్కూల్కి పోతున్నాడు, మా స్కూల్కి తీసుకురా,
నీకు ఏదైనా సమస్య వస్తే అడుగు, మేము సమాధానం చెప్పకపోతే నువ్వు వెంబడే తీసుకోమని నేను అలానే క్యాంపెయిన్ చేసుకున్నాం. ప్రతి ఒక్కళ్ళ దగ్గర మాకు వచ్చే సమాధానం ఏంటంటే, ఏందోలే వాళ్ళే అమ్మాయి వారు మా ఇంట్లో ఉంటే ఎక్కడ ఉంటారా, మీ బడిలో ఉంటే 300 వదిలి పెడతారా, 4 గంటలకు వచ్చేస్తారు. అదే ప్రైవేట్ పాఠశాలలో అనుకోండి 4:30, 5కి వస్తారు. వచ్చేది ఒక చెంబు నీళ్ళు పోసుకునేది, అది తినేది, పడుకునేది. ఎందుకంటే అక్కడ చదివేది ఏమి ఉండదు, అంత రాత పని. మేము చాలా పాఠశాలను పరిశీలిస్తుంటాం మా దగ్గరికి వచ్చినప్పుడు. మా పిల్లలతో పోటీగా మానసిక ఎదుగుదలే లేదని నేనైతే 100% చెప్తా. ఊరక బట్టి చదవడము అలా అని చెప్పి అందరినీ అనము. కొంతమంది ఇంట్లో ఎవరైతే తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ తీసుకుంటారో ఆ పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న చాలా చక్కటి భవిష్యత్తుని కలిగి ఉంటారు. కాబట్టి నేనైతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వార్షికోత్సవానికి వస్తాను. ఈ 160 ఇంకొక 160 అయినా కావాలని చెప్పేసి ఆశిస్తూ, ఇంతమంది ఎన్ని రకాలుగా గ్రామస్తులు కానీ అధికారులు కానీ పాఠశాల ఉపాధ్యాయులు కానీ ఎంత కష్టపడితే ఈరోజు ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ అయింది. దీన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత గ్రామస్తుల మీద 100% ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహాయ సహకారాలు అందించి ఈ పాఠశాలని దినదినాభివృద్ధి చేయాలని కోరుకుంటూ, ఇంకొక విషయం కూడా నేను ఇక్కడ గమనించా. ఇందాక మా ఎంఈఓ సార్ చెప్పినట్టు ఆ పాటల పిల్లలు ఎంత అంకిత భావంతో చేస్తున్నారు. వాళ్ళు అసలు 12 రోజులు ఎంతోనట్టు వాళ్ళు నేర్చుకోవడం మొదలుపెట్టి, మరి మనం నేర్పిస్తే వాళ్ళు 12 రోజుల్లోనే నేర్చుకుంటున్నారు కదా, మిగతా అన్ని నేర్చుకోలేరా? ఇక్కడ ఆ చదువు మేము ఇక్కడ చెప్పట్లేదా? మరి ఆలోచించండి ఒకసారి, మా పరిస్థితి కూడా ఆలోచించండి. చేర్చండి పిల్లల్ని, నిలదీయండి. రాలేదనుకోండి, మాకు ఈ అబ్బాయికి ఈరోజు మీరు ఎందుకు చెప్పలేదు, ఏం చెప్పారు? మేము ఎప్పుడైనా చెప్పేది ఒకటే, మా దగ్గర తప్పు లేనప్పుడు మేము ఎక్కడ కూడా వెనకాడము. మీ ప్రశ్నలన్నిటికీ మేము సమాధానాలు చెప్పి ఆ పిల్లల్ని నిలుపుకునేటువంటి పరిస్థితిని ప్రతి ఒక్కరూ కల్పిస్తారు. ఈ పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా 100% అంకిత భావంతో పనిచేస్తున్నారని నేను గమనించాను. కాబట్టి ఈ గ్రామస్తులందరూ కూడా ఆలోచించి ఈ పాఠశాలని దినదినాభివృద్ధి చేయాలని మనసా వాచా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్. థ్యాంక్ యూ మేడం గారు. ప్రభుత్వ స్కూళ్ళని కాపాడుకోవడంలో సమాజ బాధ్యత ప్రధానంగా ఉందనేది మేడం గారు చెప్పారు. చాలా నిబద్ధత కలిగినటువంటి ఉపాధ్యాయురాలు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి పిల్లల గురించి ఏ తల్లిదండ్రులు కూడా వచ్చి మా పిల్లవాడు ఎలా చదువుతున్నాడు అడిగినటువంటి పాపానుభవం. మేము పిలిచి వాడి ప్రవర్తన గురించో చదువుని గురించో ఎప్పుడన్నా మాట్లాడదామన్నా కూడా రారన్నమాట. అదే ప్రైవేట్ స్కూల్లో కనుక ఒక్క ఫోన్ కాల్ కొడితే పనులన్నీ అక్కడ పెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కానీ పిల్లవాడు ఎక్కడ చదివినా ఒకటే, పిల్లవాడిని గురించి పట్టించుకుంటే చాలు, అది ప్రధానమైంది. అదేవిధంగా ఈరోజు మన ప్రాథమిక పాఠశాల ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుడు అబ్దుల్లా గారు ఒక్క నిమిషం సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.